హాయ్ ఫ్రెండ్స్, ఎట్టకేలకి మా గ్యాంగ్ అంతా కలిసి ప్లాన్ చేసిన ట్రిప్ కి అయితే వెళ్తున్నాం. ఎక్కడికి అనుకుంటున్నారా? అరకు వెళ్తున్నాం. ఇంకా లేట్ చేయకుండా బ్యాగ్ లో మొత్తం అన్ని కుక్కేసి ఏవైతే పట్టుకెళ్దాం అనుకుంటున్నా అవన్నీ తీసుకొని రెడీ అయిపోయాం. వాళ్ళైతే ఇంటి దగ్గర నుంచి డాన్స్ వేయడం మొదలు పెట్టేశారు. ఏంటి నైట్ టైం బయలుదేరుతున్నాం అనుకుంటున్నారా? మేమైతే బైక్స్ పైన వెళ్ళట్లేదు. ఎందుకంటే మాలో ఏ ఒక్కరికి బైక్ లేవు, దాంతోపాటు లైసెన్స్లు కూడా లేవు. వేరే వాళ్ళు బైక్లు పట్టుకుని వెళ్ళి అక్కడ ఏదైనా ప్రాబ్లం జరిగినా సరే ఇబ్బంది అవుద్ది కదా అని. మరి ఎలా వెళ్తాం అని అనుకుంటున్నారా? చెప్తాను వినండి. ముందైతే మా గ్యాంగ్ అంతా కలిసి మా ఇంటి దగ్గర నుంచి ఆటో ఎక్కి స్పూడిమడకి అయితే వెళ్ళాం మా ఫ్రెండ్ రిసీవ్ చేసుకోవడానికి. వీడు కూడా అక్కడికి వస్తున్నాడు. ఫస్ట్ అయితే వీడు నేనే ట్రిప్ ప్లాన్ చేసాను. తర్వాత మా ఊళ్ళు అందరూ సెట్ అయ్యారు. ఇంకా మొత్తం అందరం కలిసి ఆటోలో అచ్యుతాపురం వరకు అయితే వచ్చేసాం. ఇక్కడ వరకు ఆటోలో వచ్చాం కదా, ఇక్కడ నుంచి వైజాగ్ వరకు బస్సులో అయితే వెళ్ళబోతున్నాం. అక్కడ నుంచి అరకు వరకు ట్రైన్ లో వెళ్తాం. మొత్తానికి అరకు అయితే ఇలా వెళ్దాం అనుకుంటున్నాం. మేము ఎన్ని తిప్పలు పడుకుంటూ వెళ్ళాము, ఎలా ఎంజాయ్ చేసాము అన్ని పెడతాను, చూసి ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. ఇక్కడ చాలా సేపు ఉన్న తర్వాత అయితే బస్సు వచ్చింది. నైట్ బయలుదేరడానికి కారణం ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 6:30కి ట్రైన్ ఉందన్నమాట. మా ఊరు నుంచి పొద్దున్న అక్కడికి వెళ్ళాలంటే మా వల్ల అవ్వదు. అందుకని ముందే అక్కడికి వెళ్ళి ఏదో పాటలు పడదామని డిసైడ్ అయిపోయాం. మనం వైజాగ్ అయితే వచ్చేసాం. నెక్స్ట్ పార్ట్ లో మళ్ళీ